ఆర్భాటముగా బోర్లోదమన్న దేవుని స్తోత్రములు మనం చదువుకునే వాక్యం సంఖ్యాకాండం 10 వరకు. మోషేకి ఇలా సెలవిచ్చును, నీవు 2 వెండి బోరలు చేయించుకునుము, నక్షి పనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనను తరలించుటకును నీకుండవలెను. ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజం ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం ఎదుట నీ యొద్దకు కూడి రావలెను. వారు ఒకటే ఊదినెడల ఇశ్రాయేళ్ల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీ యొద్దకు కూడి రావలను. మీరు ఆర్భాటంగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగి ఉన్న సైన్యములు సాగవలను. మీరు రెండో మారు ఆర్భాటంగా ఊదినప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యములు సాగవలెను. వారు ప్రయాణమైపోవునప్పుడు ఆర్భాటంగా ఓదవలను. సమాజమును కూర్చున్నప్పుడు ఓదవలను గాని ఆర్భాటం చేయవలదు. అహరోను కుమారులైన యాజకులు ఆ బోరలు ఓదవలను. నిత్యమైన కట్టడిని బట్టి అవి మీ వంశముల పరంపరగా మీకు ఉండును. మిమ్మును బాధించు శత్రువులకు విరోధంగా మీ దేశంలో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బోర్ల ఆర్భాటంగా ఓదవలను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షించబడుదురు. మరియు ఉత్సవ దినమందును నియమక కాలములందును నెలల ఆరంభముల యందును మీరు దహన బలులను కానీ సమాధాన బలులు కానీ అర్పించినప్పుడు ఆ బోరలు ఓదవలను. అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థంగా ఉండును. మీ దేవుడినైనా యెహోవాను నేనే. మోషేతో దేవుడు చెప్తున్నారనమాట. 2 వెండి బోరలు, నక్షి పనిగా 2 వెండి బోరలు చేయించు. ఇప్పుడు ఇశ్రాయేల్ సమాజం అంతటిని ప్రత్యక్ష గుడారం దగ్గరికి పిలిచినప్పుడు ఆ బోరలు ఓదాలి. ఒక బోరే ఊదినప్పుడు ఆ సమాజంలో ఉన్న పెద్దలు మాత్రమే ఆ గుడారం దగ్గరికి రావాలి, మందిరం దగ్గరికి రావాలి. ఆర్భాటంతో ఊదినప్పుడు సైన్యం అంతా ప్రయాణమే సాగాలి అని చెప్పారు. ఈ బోరలో అహరోను కుమారులైన యాజకులైన ఇద్దరు కొడుకులు ఓదాలని, అహరోను కొడుకులు ఓదాలని చెప్పబడింది ఇక్కడ. ఇప్పుడు మీరు మీ శత్రువుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా ఆర్భాటంగా మీరు బోరలు ఓదాలి. ఊదినప్పుడు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షిస్తాను నేను అని చెప్పారు అక్కడ. అలాగే పండగలో, సంవత్సరంలో వచ్చే పండగలో బలులు ఇచ్చినప్పుడు గట్రా ఆ బోరలు ఓదాలని దేవుడు చెప్పారు. కనుక మనం ఇప్పుడు ప్రార్థననే బోరను ఆర్భాటంగా ఆ పరలోకమందున్న ఆ దేవుని ఆ దగ్గరికి చేరేలాగా మనం ప్రార్థన చేయాలన్నమాట. ప్రార్థన చేయడానికి ఎంత మాత్రం సిగ్గుపడకూడదు. కనుక మనం ఆర్భాటం అంటే మన గదిలో మనం ప్రార్థన చేసుకోవచ్చు, మందిరానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయొచ్చు. అంటే ప్రార్థనే బోర ఊదటం. ప్రార్థన అనే బోర ఊదినప్పుడు మనల్ని రక్షిస్తారు శత్రువుల నుంచి, ఏంటి వ్యాధి బాధల నుంచి, ఏటి నుంచి అయినా ఆయన మనల్ని రక్షిస్తారు. ఇప్పుడు మీ దేవుడినైనా యెహోవాని నేనే అంటున్నారు ఇక్కడ. అంటే చాలా అధ్యాయాల్లో ఉంటుంది మీ దేవుడినైనా యెహోవాని నేనే, మిమ్మల్ని ఐగుప్తులోంచి తీసుకొచ్చిన మీ దేవుడిని నేను తప్ప వేరొక దేవుడు లేదు. అంటే ఇప్పుడు జనాలకు తెలియక ఇంకా ఏదో ఒక విగ్రహం చెక్కుకుని, ఏదో ఒక బొమ్మ చెక్కుకుని ఇదే మా దేవుడని ఆ రాత్రులకి రప్పలకి ఎక్కడ మొక్కుతారో అని దేవుడు ముందుగానే హెచ్చరిక చేస్తున్నారు.